అందరికీ నమస్కారం. నేను మీ ఆంధ్ర అమ్మాయి కెనడా వంటలు. ఈరోజు వంటలతో విషయాల్లో మనం మాట్లాడబోయే మనిషి. సహజంగా ఒక మనిషిని ఇష్టపడితే ముద్దు పేరు పెట్టుకుంటాం. అదే అభిమానిస్తే 100 పేర్లు పెట్టుకున్నా సరిపోవు. బన్నీగా పరిచయమై, స్టైలిష్ స్టార్గా డెవలప్ అయి, మల్లు అర్జున్గా రీచ్ అయి, కరెంట్లీ ఐకాన్ స్టార్గా ఎదిగిన మన అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అందరికీ తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే మన అల్లు అర్జున్ గారికి 3 సంవత్సరాలు నిండిన వరకు కూడా పేరు పెట్టలేదు. ఇంట్లో వాళ్ళందరూ ముద్దుగా బన్నీ బన్నీ అని పిలుచుకునేవారంట. మన బన్నీ 1985 విజేత సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు. తర్వాత 2001 డాడీ సినిమాలో ఒక డాన్సర్గా మన ముందు ప్రదర్శించారు. గంగోత్రి సినిమా టైంకైతే ఎంతోమంది వినలేనన్ని అవమానాలు అనుభవించారు. ఈ అవమానాల వల్ల బన్నీ గారు ఎంతో బాధతో కృషించిపోయారు. దీనివల్ల ఇంకా అల్లు అర్జున్ గారు డిసైడ్ అయిపోయారు, ఒకళ్ళు కొడుకుగా కాదు, నాకంటూ ఒక సొంత హోదా ఉండాలని. ఆర్య సినిమాకైతే అందరూ షాక్, ఏంటి గంగోత్రి సినిమాలో ఉన్నది ఈ అబ్బాయేనా అని. ఈ సినిమా తెలుగు వాళ్ళలో కంటే మలయాళం వాళ్ళలో చాలా ఆదర్పు పొందింది. బన్నీ, హ్యాపీ అండ్ దేశముదురు సినిమా అయితే స్టైలిష్ స్టార్ ఒరిజిన్కి ఒక గుర్తింపు ఇచ్చిన సినిమాలు. దేశముదురు సినిమా తర్వాత 6 ప్యాక్ మీద తెలుగు ప్రేక్షకులకి విపరీతమైన క్రేజ్ పెరిగింది. పరుగు సినిమాతో తన యాక్టింగ్ పొటెన్షియల్ అండ్ సీరియస్ క్యారెక్టర్స్ని డైవర్సిఫై చేసుకోగలిగారు. ఆర్య 2 సినిమా హిట్ అవ్వకపోయినా బన్నీ గారి డ్యాన్స్తో అందరినీ మెస్మరైజ్ చేశారు. వరుడు సినిమా ఫ్లాప్ అయినా ఆయన ఎదగాలనే ఒక పట్టుదలే పెరిగింది, కానీ ఆయన ఎప్పుడూ నిరాశతో కృంగిపోలేదు. వేదం సినిమాని యాక్సెప్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ గారు ఎవరికీ చెప్పలేదు. అంత గొప్ప కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి ఇంత సింపుల్ క్యారెక్టర్ చేస్తుందంటే ఎవరైనా నమ్మగలుగుతారా అని అనుకునేవాళ్ళు. కానీ అల్లు అర్జున్ మాత్రం నేను యాక్టర్నే కదండి, నేను చేయగలను అనే ఒక గొప్ప మనసుతో చెప్పగలిగారు. బద్రీనాథ్ సినిమా అభిమానుల్లో ఎంతో నిరాశను నింపింది, కానీ అల్లు అర్జున్ గారు జులై ఇతరమ్మాలతో అండ్ రేస్గురం అయితే కామెడీ వర్షాన్ని కురిపించాయి. సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి అండ్ సరైనోడు రికార్డ్ సృష్టించిన సినిమా. డీజే, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమాలు అయితే కొంచెం గ్రాఫ్ని తగ్గించాయి, కానీ అలాగని జనాలకి ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోలేదు. ఎంటర్టైన్మెంట్ అంటే అల్లు అర్జున్ తర్వాతే అనే ఒక బిరుదు అలా వైకుంఠపురములో సినిమాతో సాధించుకున్నారు. పుష్ప అంటే విజువల్స్, పుష్ప అంటే బోల్డ్నెస్, పుష్ప అంటే ఒక గ్రేట్ సినిమా అనే ఒక గొప్ప స్థాయికి సినిమాని తీసుకెళ్లారు. ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో తీయాలి, ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.